సమయం 10 గంటలు. అది 2080. ఢిల్లీలోని ఒక యూనివర్సిటీ. వైస్ ఛాన్సలర్గా ఉన్న అర్జున్ పిల్లలకి పాఠాలు చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన వస్తువు ఏంటి అనడిగాడు అర్జున్. అణుబాంబు సార్. రే కాదురా. AK-47 సార్. అది కూడా కాదురా. అయితే ఖచ్చితంగా మొబైల్ సార్ అన్నాడు ఒకడు. ఇంతలో లాస్ట్ బెంచ్ నుంచి లేచిన ఒకడు ఎగ్జామ్ సార్ అన్నాడు. దానికి అందరూ నవ్వేశారు. ఏం బుర్రరా బాబు మీది, కానీ ఇంత బాగా రెస్పాండ్ అవుతారని నేనస్సలనుకోలేదు అని వాళ్ళని ప్రశంసిస్తున్నట్టు చప్పట్లు కొట్టాడు అర్జున్. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బోర్డుపైన బ్రెయిన్ అని రాశాడు. మానవ శరీరంలో అత్యంత ప్రమాదకరమైనది, ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోగలిగినది. ఒక్క ఆలోచన, మనం బ్రెయిన్ ఉపయోగించేది కేవలం 10% మాత్రమే. అదే డాల్ఫిన్ అయితే 20% ఉపయోగిస్తాయి. ఇందాక నేను క్లాస్కు లేటుగా వచ్చినప్పుడు మీరంతా ఏం చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూశారు కదా, అలా ఆలోచించడానికి కారణమేమిటి మీరెప్పుడైనా ఆలోచించారా? మనలో మనం కూడా ఏదైనా అనుకుంటే టకటకా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా చూశారా అని అడిగాడు అర్జున్. సార్, మరి నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకుంటాను, కాని ఎప్పుడూ ఫెయిలవుతాను, ఎందుకు అని అడిగాడు ఇంకొక స్టూడెంట్. నువ్వు అపరమేధావి కాబట్టి అని నవ్వాడు అర్జున్. వాడికి గోల వాడిది సార్, మీరు చెప్పండి అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు ఇంకొకడు. మన మెదడుని 50% ఉపయోగిస్తే ఈ సృష్టిలోని ప్రతి అణువు మన కళ్ల ముందు కదులుతోంది. ఎక్కడ పుట్టిందో కూడా తెలుస్తుంది. కంప్యూటర్లన్నిటినీ హ్యాక్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ డివైజ్ అయిన మనం హ్యాక్ చేయగలము. అదే 80% ఉపయోగిస్తే మనకు ఈ శరీరంలో ఉండాల్సిన అవసరమే ఉండదు. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. కళ్లతో ప్రపంచాన్ని ఆపవచ్చు. అదే 100% వస్తే మనం భూమిని సృష్టించవచ్చు, నాశనము చేయవచ్చు. ఎట్ ద టైమ్ వీఆర్ ఇమ్మోర్టల్స్ అని అన్నాడు అర్జున్. ఆ మాటలతో అంతా నిశ్శబ్దమయ్యింది. ఇంతలోనే అలారం మోగింది. సరే పిల్లలు, మీ విలువైన సమయాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ విద్యార్థుల్లో విహారీ ఒకడు. సార్ చెప్పినది ఆలోచిస్తూ లైబ్రరీకి వెళ్లాడు. అక్కడ ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు. దాని పేరు గాడ్ ఫింగర్స్. అందులో ఏముందో అని చదవసాగాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమిపైన జరిగిన పలకల కదలికలతో ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏర్పడ్డాయి. అందులో ప్రత్యేకంగా ఉన్న ఖండం అంటార్కిటికా. ఇది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచు అనేక వేల కిలోమీటర్ల లోతు మందం కలిగి ఉంటుంది. పెంగ్విన్లు మరియు తిమింగలాలు, చేపలు మాత్రమే ఉంటాయి. వేసవికాలం మొత్తం పగలే, శీతాకాలం మొత్తం చీకటే అని ఉంది. అది చదవగానే విహారికి చాలా బోర్గా అనిపించింది. ఆ పుస్తకం మూసేసి లైబ్రరీ సంతకం చేసి ఇంటికి బయలుదేరాడు. విహారి ఒక సందేహాల పుట్ట. ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. వాళ్లు చెప్పే సమాధానాలకి ఎప్పుడు సంతృప్తి చెందేవాడు కాదు. ఎప్పుడు ఒంటరిగా ఉండదాకి ఇష్టపడుతూ ఉంటాడు. మరుసటి రోజు కాలేజీ అయిపోగానే అర్జున్ క్యాబిన్కి పరిగెత్తుకుంటూ వస్తాడు విహారీ. సార్ సార్ అంటూ గట్టిగా అరిచినా వినపడకపోవడంతో ముందుకు వెళ్ళిపోయాడు అర్జున్. ఇంతలో విహారీ చేతిలో ఉన్న బుక్స్ కింద పడిపోతాయి. అయ్యో, ఇప్పుడే ఇలా అవ్వాలా అనుకుంటూ వాటిని తీసుకుంటాడు. ఇంతలో ఒక చెయ్యి తనకు సహాయం చేస్తూ బుక్స్ని తీసి తన చేతిలో పెడుతుంది. థ్యాంక్స్ చెబుతామని పైకి చూస్తాడు విహారీ. నువ్వా అంటూ ఆశ్చర్యపోతాడు. నేను కాకపోతే సానియా మీర్జానో, సైనా నెహ్వాల్లో వస్తారా అంటూ తలపైన ఒకటి ఇస్తుంది ఆ అమ్మాయి. శ్రీ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడవద్దు అని, వెళ్ళిపో అంటూ కాస్త కోపంగా అంటాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ వెంటే వస్తానని అంది శ్రీ. అబ్బా అని విహారీ అంటే అబ్బబ్బా అంది శ్రీ. చంపుతా, మర్యాదగా వెళ్ళు అన్నాడు విహారీ. నాకు ఓకే చెప్పు, వెళ్ళిపోతాను అంటూ కిస్ చేయడానికి వచ్చింది. నాకు ఈ లవ్వులు కొవ్వులు అస్సలు సెట్టుగావు, నన్ను వదిలి తల్లి అన్నాడు విహారీ. పోనీ కొన్ని రోజులు కలిసుందాం, అప్పటికీ నచ్చకపోతే విడిపోదాం అంది శ్రీ. డేటింగా? అయ్య బాబోయ్ అని విహారీ అనడంతో, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. నువ్వు 2020లో లేవు, 2080లో ఉన్నావు, అర్థమవుతుందా అంది శ్రీ. జనరేషన్ మారవచ్చు, కాని నేను మాత్రం మారను అన్నాడు విహారీ. గొడవ పెద్దదవుతుందని గ్రహించి టాపిక్ డైవర్ట్ చేస్తూ, సర్లే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది శ్రీ. ఈ అమ్మాయి సోది వినడం కంటే
ఏదో ఒకటి చెప్పి త్వరగా తప్పించుకోవాలి అనుకుంటూ మనసులో మాటలను బయటికి చెప్పేస్తాడు విహారీ. నీకెంత ధైర్యం రా, నా ముందే అలా మాట్లాడతావా? ఉండు, నీ పని చెప్తా అంటూ చేత్తో కొట్టడం మొదలు పెడుతుంది శ్రీ. అయ్యో తప్పైపోయింది, నొప్పి పుడుతుంది, వదిలేయ్ తల్లి అని బ్రతిమిలాడాడు విహారీ. మరి చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు అని శ్రీ అడగడంతో, అర్జున్ సార్ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు చెప్పిన టాపిక్ అస్సలు అర్థం కాలేదు అన్నాడు విహారీ. అవును, నాకు అర్థం కాలేదు, నిన్నడుగుదామనే వచ్చాను. సరే పదపోదాం అంటూ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళుతుంది శ్రీ. ఈ రాక్షసి నన్ను వదిలి వెళ్లడం లేదు, ఏం చేయలేం అనుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు విహారీ. అర్జున్ సార్ సైంటిఫిక్గా రుజువైనవి, ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా జరిగిన విషయాలు మాత్రమే రాస్తారు. అందులో చాలా బుక్స్ ఫేమస్ అయ్యి చాలా కాపీలు అమ్ముడైపోయాయి. కాని ఒక్క పుస్తకం మాత్రం 10 కాపీలు మాత్రమే అమ్ముడైంది. ఎందుకు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను విహారీ. ఆ మరుసటి రోజు నాకు గుర్తుకు ఉన్నంతవరకు ఎంత గొప్ప రచయిత అయినా వాళ్ల మొదటి కాపీ మా గ్రంథాలయంలో ఉంటుంది. కాని 30 సంవత్సరాల క్రిందట పుస్తకం ఇప్పుడు ఉంటుందా అన్న ఆలోచనతో శ్రీకి సెమినార్ పేపర్స్ ఇచ్చి గ్రంథాలయానికి వెళ్ళిపోయాడు విహారీ. అలా చాలా పుస్తకాలు వెతికిన తర్వాత అతడికి ఆ పుస్తకం దొరికింది. అది చాలా అంటే చాలా పాతది. దానిపైన ఉన్న దుమ్ముని చేతితో తుడిచాడు. అప్పుడు కనిపించింది ఇన్ఫినిటీ యూనివర్స్ అని. అందులో సగం పేపర్లు పూర్తిగా చినిగిపోయాయి. దాంతో చదవడం మొదలుపెట్టాడు విహారీ. ఒక్కసారి చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించు అన్నట్టుగా చేతికున్న వాచ్ శబ్దం చేసింది. అప్పుడుగాని తెలిసిరాలేదు అతడికి కాలేజీ వదిలే సమయం అయింది అని. దాంతో పుస్తకం తీసుకుని అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు విహారీ. అసలు ఆ పుస్తకం దేని గురించి? విహారీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా లేదా?